ఏ రిక్షా అప్ అప్ టూలెట్ బోట్ జన 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 ఏమండి ఏమండు ఆకు మీద తేనె. ఎవరు మీరు? ఏం కావాలి? బయట టూలెట్ బోర్డ్ చూసి. ఓ, అత్తేకొచ్చారా? పై పోర్షన్ కావాలా, కింద పోర్షన్ కావాలా? మీ దయండి. అయితే లోపలికి రండి. అక్క, ఎవరే హీరోలా ఉన్నాడు? నీ కంటికి అందరూ అలాగే కనిపిస్తారు. మా చెల్లెలు పద్మిని, ముద్దుగా పప్పి అని పిలుస్తాం. పప్పియా? ఆకు మీద తేనండి. మా అక్కయ్య పేరు లలిత, ముద్దుగా లల్లి అని పిలుస్తాం. నా పేరు ఆచంట మల్లికార్జునరావు, అందరూ చంటి అంటారు. చంటియా? అదేం పెరిగా? పెళ్ళైతే ఈ పాటికి 4 పిల్లలు ఉండేవారు. బిడ్డల్ని కట్టడానికి పెళ్ళే కావాలనే ముందులేండి. ఆకు మీద తేనె. అసలు అక్క, గది నీ చూపించినా? పై పోర్షన్ నువ్వు చూపించు, కింది పోర్షన్ నేను చూపిస్తాను. ఎవరో ఒకరు తొందరగా చూపించండి. రండి. జన జన రా బాబు రా, గది బాగా చూసుకో. జన 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 ఎలా ఉంది? బూజు తిరిపితే బానే ఉంటుందండి ఆకు మీద తేనె. బూజే కాదు, శుభ్రంగా కడిగి ముగ్గులేసి మరీ ఇస్తాను. మరి అద్దె? ఎంతైనా పర్వాలేదండి. అడ్వాన్స్ 1000 రూపాయలు. ఓకే, ఆకు మీద తేనె దాన్నే ఉంది. మరి పైకది చూడరా. చూసుకోవచ్చు, మార్చుకోవచ్చు, మన ఇష్టం. అంత ఆకు మీద తేనె. ఆకు మీద తేనా? ఆకు మీద తేనె, ఆకు మీదే తేనె, ఆకు మీద తేనె, ఆకు మీద తేనె. అవును, మాటి మాటికి ఆకు మీద తేనె, ఆకు మీద తేనె అంటున్నారే. ఆకు మీద తేనంటే ఏమిటి బాబు? చిన్నప్పుడు నాటుమంది నాకుంటాడు. ఆకంటే అది మామూలు ఆకు కాదండి. అది ఒక ప్రత్యేకమైన ఆకు, విచిత్రమైన ఆకు. ఎవరికీ అర్థం కానిదండి. అది అగమ్య గోచరమైనది, గందరగోళమైనది, అనూహ్యమైన ఆకండి అది. అసలు ఆకు మీద తేనెపట్టుందనుకోండి, అది మనం నాకే లోపల గారిపోవచ్చు, జారిపోవచ్చండి. అయ్యో, బాధపడకు బాబు, నువ్వు వెళ్ళి సామాన్లు తెచ్చుకో. అవన్నీ ఎప్పుడో వచ్చేసేయండి. ఇంతకీ మీ భర్తలు? ఉన్నాడు. పొద్దున వెళ్తాడు, రాత్రి తప్పదాగి వస్తాడు. కంచె నిండా తింటాడు, మంచ నిండా పడుకుంటాడు. పిల్లలు లేరు. మీరేం బాధపడకండి. నేను పాదం మోపాక ఇక ఇల్లంతా పిల్లలే. జన 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 పిల్లలే పిల్లలనే. జన 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 జన. ఏంటి కదులుతావా లేదా? ఎక్కడికి? షాపింగ్ కి. డ్రాయలు కొనాలన్నావుగా. అదంత పెద్దగా అనౌన్స్ చేయాలా? నేను ఒక ఇన్వెస్టిగేషన్ వర్క్ లో ఉన్నాను, రాను. ఇందాక వస్తానన్నావు. అప్పుడు అలా అన్నాను, ఇప్పుడు ఇలా అంటున్నాను. ఒక ఇంపార్టెంట్ పర్సన్ ని ఇంటర్గేట్ చేయాలి. అయితే రానంటావా? నేను రాలేను. సరే, నేను పోతున్నా నాటి తీసుకుని. ఏంటమ్మా ఇది? అసలు ఫ్రేమ్ లోకి రావట్లేదు. కొంచెం రైట్ రా. ఇప్పుడు కొంచెం లెఫ్ట్ రా. ఇప్పుడు అంకుల్ ఏంటో అసలు మొహమే కనపడి అడగట్లేదు. ఎద్దులయ్య గారు, ఆజా కెమెరాకున్న మూత తీస్తే ఆమె మొహం కనపడుతుంది. తమరు మూసుకుంటే మేము తీసుకుంటాం. రే ఆగ్రా అన్నా, నా బట్టలేవిరా. చిన్న మిస్టేక్ జరిగింది మిలిటరీ మియావ్ గారు. ఇస్త్రీ వాడు మందు మీదున్నాడు, ఇస్త్రీ పెట్టె కాక మీదుంది. ఎంత చెప్పినా వినిపించుకోకుండా ఇస్త్రీ పెట్టెను మీ బట్టల మీద పెట్టి సొయ్ 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 అనిపించాడు. ఇదిగో ఈ చిన్న ముక్క మిగిలింది. అది కూడా లోపలున్న ఈ తెల్ల గుడ్డను చూసి మీ కాలరే అని గుర్తుపట్టాను. ఇది అది కాదన్నా, మూత కూడా తీయకుండా ఫోటోలు తీసావు కదా, ఫిల్మ్ కూడా పెట్టావో లేదో అని డౌట్ వచ్చి చెక్ చేశా. పెట్టావన్నో. దెబ్బ కొట్టాడమ్మో. ఇదిగో ఇక్కడ ఆపు. ఓంకారం గారు, ఓంకారం గారు, ఇంకు బాబు. ఓంకారం గారు ఉన్నారా అండి? నేనే రోయ్ ఓంకారాన్ని. భలేవారండి, పెదవేళాకులం మీరును. ఆయన మొహం ఎక్కడా, మీ మొహం ఎక్కడా? ఆయన బ్రహ్మజ్ఞాని. కళ్ళల్లో కళ్ళు పెట్టి సరిగ్గా చూడాయన. ఆ అజ్ఞాని నేనే, ఓంకారాన్ని. అవునండి, మీరే. అదేంటి మీ మొహం కుంపట్లో కాలిన కుమ్మంకాయలు అయిపోయింది?
ఉన్నాయనా ఇళ్ళు కాలిపోయిన వాళ్ళు నువ్వు చూసుంటావు, ఒళ్ళు కాలిపోయిన వాళ్ళు నువ్వు చూసుంటావు, అతి భక్తితో కాలిపోతున్న వాడిని చూసావా? అదేంటండి? అవును, అది నేనే. అంటే మీరు వరద బాధితుల్లాగా భక్తి బాధితులు అన్నమాట. సూర్మం గ్రహించావు నాయనా. విభూతి పట్టీలు నువ్వు సుందరేశుల్లా ఉన్నావు. నీకు భక్తి ఎక్కువ అనుకుంటాను. అద్దెకి పైకి వస్తున్నావు, ఆర్తి సమయంలో మాత్రం కిందకి రాకు, అలా అయిపోతావు. హారతి ఎప్పుడెప్పుడు ఇస్తారండి? ఎప్పుడు ఎప్పుడు ఇవ్వరని అడుగు. ఏమండి, అక్కడ పూజలు మానేసి ఇక్కడ మంతనాలు ఏమిటండి? మన ఇంటికి అద్దెకి వస్తానన్న వాళ్ళు వచ్చారే, మాట్లాడుతున్నా. వచ్చేసారా బాబు? ఈ పూటే వచ్చేస్తామండి. అబ్బా, ఆ మాట కూడా మంత్రంలా ఉంది కదండి. చేతికి శూలం ఇచ్చేస్తే అచ్చ కుమారస్వామిలా ఉంటాడు. బాలమురుగన్, అది చూసా కదా అద్దెకిస్తానన్నావు. హారతి తీసుకోనైనా? పర్వాలేదండి. తీసుకోనైనా? పర్వాలేదండి. తీసుకో. అది కాదండి, మీరు మడిలో ఉన్నారు కదా. హారతికి మడి ఉంటున్నాయినా, తీసుకో. మీరు తీసుకోండి. రేపు పొద్దుంచి తీసుకుంటా కదే. ఇది రాఘవేంద్ర స్వామిదండి. ఓ, రాఘవేంద్ర స్వామిదా? ప్రసాదం కూడా తీసుకొస్తానుండు నాయనా, మీరు రండి. ఏమిటి అన్యాయం? నిద్రలో ఎక్కడికెడిగేస్తామని కాళ్ళు పైకి పెట్టి కట్లు కట్టేసుకున్నాం, వదిలి పెట్టమన్నమాట. కాళ్ళు కట్టేస్తే ఎన్నిసార్లైనా కడగొచ్చని నేనే ఆ పని చేద్దాం అనుకున్నాను. మీరే కట్టేసుకున్నారుగా. బుద్ధి తక్కువ ఈ పని చేశాను. ఇది వరకు పాదాలు ఒకటే తడిచేవి, ఇప్పుడు పాటలన్నీ తడుస్తున్నాయి. కడగవే, కడుగు, కడగలని పిచ్చి తగలరా, కడుగు. మాధవ్ గారు, మాధవ్ గారు. ఏమిటి మాధవయ్య గారు, ఒలింపిక్స్ లో పాల్గొబోతున్నారా? కాదయ్యా బాబు, మా ఆవిడ పాద పూజ బాధ నుంచి తప్పించుకోవడానికి ఐడియా వేసాను. ఏమిటి మాధవయ్య గారు, రమ్మన్నారంట? ఏమీ లేదు. కీర్తిశేషులు శ్రీ 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 సుబ్బారాయుడు గారు మన గ్రామాభివృద్ధి కోసం ఎంత కష్టపడ్డారో, ఎలాంటి కృషి చేశారో మీ అందరికీ తెలుసు. ఆయన ఆత్మశాంతి కోసం 5 నిమిషాలు మౌనం పాటిద్దామని. మౌన భంగం జరిగితే ఆయన ఆత్మకు శాంతి ఉండదు సరిగదా, ఆయన అవమానించినట్టు కూడా అవుతుంది. జాగ్రత్త. అది కాదండి. ఇక మీరు ఇళ్ళకి బయలుదేరండి. అమ్మయ్యా, మీరు మౌనం పాటించడం వల్ల ఇవాళ 10 సార్లు కడిగేశాను. ఇలాగే మీరు రోజు మౌనం పాటిస్తే నా వ్రతం త్వరగా పూర్తయిపోతుంది. అంటే రోజు ఊళ్ళో ఎవడో ఒకరిని చావమనా? ఈ మాట ఊర్లో ఎవరైనా ఆలకించారంటే మన ఇద్దరిని ఊరి నుంచి గంటేస్తారు. కొట్టానంటే మొహం కొత్తిమీర చెట్టు అయిపోతుంది. తెలుగు